గ్రూప్ 2 విషయంలో అపోహాలు నమ్మొద్దని అందరూ ధైర్యంగా పరీక్ష రాయాలని సూచించారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. క్వశ్చన్ పేపర్ అభ్యర్థి తప్ప ఎవరూ ఓపెన్ చేయడానికి వీలు కాదని క్లారిటీ ఇచ్చారు. తనకున్న విస్తృత అధికారులతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బయోమెట్రిక్ లేకుండా గ్రూప్ 2 పేపర్ వాల్యుయేషన్ జరిగే అవకాశమే లేదన్నారు. వీలైనంత త్వరగా గ్రూప్ 2 ఫలితాలు వెల్లడిస్తామని, ఈ నెల 18, 19లో టీజీపీఎస్సీ బృందం ఢిల్లీలో పర్యటిస్తుందని, వచ్చే ఏడాది చివరి వరకు యాక్షన్ ప్లాన్ ఇస్తామన్నారు. యూపీఎస్సీకి ధీటుగా టీజీపీఎస్సీని నిర్వహిస్తామని తెలిపారు. గ్రూప్ 2 విషయంలో అపోహాలు నమ్మొద్దని అందరూ ధైర్యంగా పరీక్ష రాయాలని సూచించారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. వరలక్ష్మి, అయితే గ్రూప్ 2 రేపు ఎల్లుండి గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 33 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 783 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. వీళ్ళందరూ ఇందులో 4 పేపర్లు ఉంటాయి. రేపు ఉదయం ఒక పేపరు రాయాల్సి ఉంటుంది, రేపు మధ్యాహ్నం ఒక పేపర్ రాయాల్సి ఉంటుంది, ఎల్లుండి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈ విధంగా 4 పేపర్లు ఉంటుంది గ్రూప్ 2. దాంతో 600 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. అయితే పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహిస్తామంటూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఈయన నూతనంగా టీజీపీఎస్సీ చైర్మన్ అయ్యారు. దీంతో ఈయన చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేట్టుగా అభ్యర్థి ఎవరి క్వశ్చన్ పేపరు వాళ్ళే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇచ్చిన సమయంలోనే ఓపెన్ చేయాలి. ఎందుకంటే జనరల్ గా ముందే ఇస్తారు, 5 నిమిషాల ముందే ఇచ్చేయగానే వెంటనే కొంతమంది ఓపెన్ చేస్తుంటారు. ఆ తర్వాత కొన్ని పేపర్లు బయటికి వెళ్ళడం, ఇట్లాంటి అవకతవకలు జరిగేట్టుగా ఆస్కారం ఉంది. కాబట్టి ఆ అభ్యర్థి మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థి మాత్రమే దానికి బాధ్యులుగా ఉంటారు అని చెప్పారు. అంతేకాకుండా బయోమెట్రిక్ కూడా కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే గతంలో గ్రూప్ 1 విషయంలో బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల హైకోర్టు ఏకంగా గ్రూప్ 1 ని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది. మళ్ళీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్, ప్రిలిమ్స్ 2 అయిపోయినాయి. అదంతా చాలా లెంతీగా అయిపోయింది. దాంతో కొన్ని ఏళ్ళు పట్టడం తోటి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బయోమెట్రిక్ తీసుకుంటాం. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్ ఎవరిది వాళ్ళు రాయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇందులో ఎవరు అవకతవకలకు పాల్పడ్డా ఏ స్థాయి వాళ్ళైనా కానీ క్షమించేది లేదని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్తున్నారు. అంతేకాకుండా టీజీపీఎస్సీని చాలా ఆధునికంగా, దాంతో పాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇది యూపీఎస్సీకి ధీటుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా ఎగ్జామ్లు నిర్వహిస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు సెలక్షన్ చేస్తుంది. ఆ తరహాలోని క్వశ్చన్ పేపర్ తయారీ కావచ్చు, దాంతో పాటు వాల్యుయేషన్ కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని ట్రాన్స్పరెంట్ గా ఎలాంటి అవకతవకలు జరగకుండా చాలా పకడ్బందీతో నిర్వహిస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే రేపు జరిగేట్టుగా గ్రూప్ 2 పరీక్ష ఓఎంఆర్ సీట్స్ లో ఉంటుంది. 150 క్వశ్చన్లు ఉదయం, 150 క్వశ్చన్లు మధ్యాహ్నం, ఈ విధంగా 300, 600 క్వశ్చన్లు ఉంటే 600 మార్కులకు రేపు పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో ఇందులో చాలా మంది, ఒక విధంగా చెప్పాలంటే 5 లక్షలకు పైచలకు నిరుద్యోగులు ఈ పరీక్ష రాస్తున్నారంటే రేపు చాలా కీలకమైనట్టుగా పరీక్ష అని చెప్పుకోవచ్చు. గ్రూప్ 2 తెలంగాణలో ఇది తెలంగాణ సివిల్స్ అని చెప్తారు గ్రూప్ 2ని. గ్రూప్ 1 కంటే గ్రూప్ 2నే ఎక్కువ మంది అభ్యర్థులు రాస్తారు, ఎక్కువ మంది ఇందులో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పోస్టు కూడా 700 పైచలకు పోస్టు ఉండటంతో ఈ పరీక్షకు చాలా క్రేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. 783 పోస్టులు ఉన్నాయి. రేపు ఎల్లుండి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే బుర్రా వెంకటేశం దీని మీద చాలా క్లారిటీగా చెప్పారు. ఎవరు కూడా అవకతవకలు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రేపు ఎల్లుండి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.